చమురు ధరలు మళ్ళీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు $100 మార్క్ అయితే వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైనప్పుడు క్రమక్రమంగా పెరిగి ఏప్రిల్ వచ్చేసరికి, మార్చి లాస్ట్‌కి వచ్చేసరికి, ఏప్రిల్‌కి వచ్చేసరికి $130కి వెళ్ళిపోయినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల తర్వాత 2 వారాల క్రితం జరిగినటువంటి ఇరాన్ అమెరికా ఒప్పందంతో మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. 68, 69, $70 వరకు వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సరే, అంతా సద్దుమణుగుతుంది, హ్యాపీగా ఒక 2-3 వారాల వరకు, 2-3 నెలల వరకు మంచిగా, అంటే ఈ యొక్క కాల పరిమితులు ఏదైతే కాల్పుల విరమణ ఉందో ఈ కాల్పుల విరమణ అంతా కూడా మంచిగా మనం చమురు తెచ్చుకోవచ్చని భారత్తో పాటు అన్ని దేశాలు కూడా అనుకున్నాయి. కానీ మరి ఏమైంది? 2 రోజులు కూడా సరిగ్గా లేరు. మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడులతో మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $100కి వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి $96 ఉంది. నిన్న $6 పెరిగింది. మళ్ళీ ఇప్పుడు $6 పెరిగితే $102కి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. దాడులు చూస్తే ఇంకా ఒకరి మీద ఒకరు ఇంకా దారుణంగా చేసుకుంటామని ప్రకటన చేసుకుంటున్నారు. ఒక్క చుక్క చమురును కూడా బయటికి వెళ్ళనివ్వమని ఇరాను, ఒకవేళ అలా మీరు చేస్తే కనుక మీ మీద పూర్తిగా నాశనం చేసే విధంగా ఒక్కొక్క వంతెనను లేకపోతే ఒక్కొక్క పవర్ ప్లాంట్ను నాశనం చేసేస్తామని అమెరికా, అలా గనక మీరు చేస్తే 9/11 దాడులను గుర్తు చేయాల్సి వస్తుందని ఇరాను, ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ ఈ యొక్క మాటలతోటి పెద్దగా దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ సాధారణ స్థితికి వచ్చారు. అంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే $120, $130 ఉందో అదే పరిస్థితికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.